క్రైస్తవ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించే 45 రోజుల శ్రమ దినాలు భక్తి, ఆత్మ పరిశీలన, ప్రార్థనలకు ప్రతీకగా నిలుస్తాయని సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ విచారణకర్త దామల విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహాశిలువ యాత్ర ఈసారి కూడా ఘనంగా నిర్వహించామని, సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ విచారణ నుంచి గుణదల చర్చ్ వరకు భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర కొనసాగిందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ విచారణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశిలువ యాత్ర ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలతో యాత్రను ప్రారంభించారు. సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జోజీనగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగినగర్, సత్యనారాయణపురం ప్రాంతాల మీదుగా గుణదల చర్చి వరకు కొనసాగింది. మార్గం అంతా క్రైస్తవ భక్తులు యేసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలకు చెందిన విచారణకర్తలు ఫాదర్ గువ్వల బాలరాజు, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ రారాజు తదితరులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. యేసుక్రీస్తు శిలువపై అనుభవించిన బాధలను, మానవాళి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ 14 స్థానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి స్థానం యేసుక్రీస్తు జీవితం, ఆయన శిలువ మార్గంలోని సంఘటనలను ప్రతిబింబిస్తూ భక్తులను ఆలోచనలో ముంచెత్తింది. భక్తులు మౌనంగా క్రమశిక్షణతో యాత్రలో పాల్గొని తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఫాదర్స్ మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ప్రేమ, క్షమ, సేవా భావాలను మన జీవితాల్లో ఆచరించాలని సూచించారు. ప్రపంచంలో శాంతి నెలకొలాలని, ప్రతి మనిషి దైవ ప్రేమకు పాత్రుడవ్వాలని ప్రార్థనలు చేశారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఆ ప్రభుని అట్లా ప్రేమతోను మనం నడుద్దాము. క్రమబద్ధంగా 2 లైన్ల దీక్షా పరులు కానీ మీరు సహకరించి నడవవలసిందిగా కోరుచున్నాం. అంటే కోపము ఏమిటమ్మడే క్రైస్తవులకు 40 రోజుల శ్రమ దినాలు చాలా పవిత్రమైనటువంటి దినాలు. ముఖ్యంగా ఈ పాస్కా పవిత్ర వారం అనేది ఇంకా అతి పవిత్రమైనటువంటిది. ఈ శ్రమ దినాలు ప్రారంభమైన నాటి నుండి క్రైస్తవులందరూ కూడా ఉపవాసాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ ఒక మంచి జీవితాన్ని జీవించాలని అనేక పాదయాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పాస్కా పవిత్ర వారంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రకారము విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలు పెజ్జోనిపేట, రాజరాజేశ్వరిపేట, జోజినగరు, సింగనగరు, సత్యనారాయణపురం ఈ విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా కలుపుకొని గుణదల మాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళటం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ, అలాగే ప్రజలందరి యొక్క శ్రేయస్సు కొరకు వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మరి ముఖ్యంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో శాంతి, సమైక్యత నెలకొలాలని మేము ఈ పాదయాత్రలో ప్రార్థన చేసుకుంటూ గుణదల మాత పుణ్యక్షేత్రానికి వెళుతున్నాము. ఈ పాదయాత్రలో క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవుల రక్షణార్థమై అనుభవించినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ, ఆయన మానవాళి రక్షణార్థమై మరణించినటువంటి
ఆ జ్ఞాపకాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ఈ పాదయాత్రలో మేము మా యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ గుణదల మాత పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీస్తు నామంలో వారికి రక్షణ, శాంతి, సమాధానములు కలగాలని ప్రార్థన చేస్తూ మరి ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు శాంతి, సమాధానము లభించాలని ప్రార్థన చేస్తున్నాము. 2026 నేడు యొక్క పవిత్ర వారంలో ప్రత్యేకంగా సెయింట్ పీటర్ కథీడ్రల్ చర్చ్ నుంచి గుణదల మాత పుణ్యక్షేత్రం వరకు ఈ విధంగా మహాశిలువ యాత్రను పాదయాత్రగా మేము అక్కడికి వెళ్తుండే సమయంలో ప్రత్యేకంగా యేసు ప్రభువు ఈ భూలోకానికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రభు తన యొక్క శ్రమలను, బాధలను, మరణాన్ని ఏ విధంగా అయితే అనుభవించి ఉన్నారో ఆ యొక్క బాధలో, శ్రమలో పాలు పంచుకునే దానికి మేమందరం కూడా గురువులు, కన్యాశ్రీలు మరియు క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మేమంతా కూడా ఆ ప్రభు యొక్క బాధలో పాలు పంచుకుంటూ మరియు ఈ యొక్క పాదయాత్ర ద్వారా మా యొక్క విశ్వాసాన్ని క్రైస్తవులందరితో కలిసి మరియు మిగతా ప్రజలతో కలిసి మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మేము ఆ యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికి, ఆయన చూపించిన యొక్క ప్రేమ మార్గంలో చూపించడానికి ఈ యొక్క పాదయాత్రలో మేము ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర ద్వారా మాకు పాప విమోక్షణ మరియు అదేవిధంగా తండ్రి ద్వారా, యేసుప్రభు ద్వారా పొందే ప్రేమను ఇతరులకు పంచడానికి ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ జోజినగర్ సెయింట్ పీటర్స్ వికారియట్ ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ యాత్రని ప్రారంభించుకొని ప్రజలందరికీ కూడా దైవ ప్రేమ ఎలా ఉంటుందో, దైవ ప్రేమ ఏ విధంగా ఈ లోకానికి సర్వమానవాళి యొక్క రక్షణార్థంగా తను ఏ విధంగా శిలువ పాటులు పొందాడో వాటన్నిటినీ కూడా శిలువ మార్గం అనేటువంటి కొన్ని సూచనల ద్వారా, ముఖ్యంగా 14 స్థలాలు అనేటువంటివి యేసు ప్రభు యొక్క పాటుల వివరణ అంతా కూడా మనకు వాటిల్లో కనబడతా ఉంటుంది. ప్రతి స్థలాన్ని కూడా ధ్యానించటం ద్వారా ప్రజలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన ఏ విధంగా తను మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఒక్కొక్క స్థలంలో దేవుని యొక్క ప్రణాళికని, ఈ లోకానికి దేవుడు అందజేసినటువంటి తీరును కూడా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా సర్వ మానవాళి కూడా దైవ ప్రేమకు పాత్రులు అవ్వాలి అనేటువంటిది క్రీస్తు భగవంతుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ దైవ ప్రేమని శిలువ మరణము ద్వారా కూడా ఆయన మనందరికీ కూడా ఎరుకపరిచాడు. అంటే కష్టాలలో కూడా దైవ ప్రేమని మేము చూపిస్తున్నాం అనేటువంటిది, కష్టాలలో కూడా దేవుని యొక్క ప్రేమని చూడగలం అనేటువంటి సత్యాన్ని ఇదిగో ఈ శిలువ యాత్ర ద్వారా, ఇదిగో చెప్పులు లేకుండా కొంతమంది నడుస్తూ ఉన్నారు, దీక్షాపరులుగా కొంతమంది నడుస్తూ ఉన్నారు, అమ్మగారులు, స్వాముల వార్లు కూడా ప్రత్యేకంగా అందరికీ నిజమైనటువంటి ప్రేమని వెల్లడి చేయటానికి ఈ యాత్రని ప్రారంభించుకున్నాం. ఇది సెయింట్ పీటర్స్ కథీడ్రల్ నుంచి ఇదిగో గుణదల మాత అందరికీ ఎంతో మేలులు వస్తుగేటువంటి గుణదల మాత ఆ పుణ్యక్షేత్రంలో వెళ్ళి అక్కడ మళ్ళా పూజా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించబోతూ ఉన్నాం. దేవుడు దీనిలో పాల్గొనేటువంటి వారిని, దీనిని చూసే వారందరినీ కూడా ఆశీర్వదింతురుగాక. క్రీస్తు భగవానుడు పలికినటువంటి చక్కని బంగారు మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచుండ్రు, వీరెరుగురు వీరిని క్షమించండి. యేసుక్రీస్తు చెప్పినట్టు అమూల్యమైనటువంటి మాటల్లో అదొక మాట. క్రైస్తవులుగా, దేవునికి బిడ్డలుగా ఆయన అనుసరిస్తున్న వాళ్ళగా మేమందరం కూడా నేర్చుకున్నది ఏంటంటే, తోటి వారిని మన ఎడలు ఎవరైనా అపరాధం చేస్తే క్షమించమనే జ్ఞానం, ఆ యొక్క మంచి మనసు ప్రభు నుండి నేర్చుకున్నాం. ఈరోజు ఎంత జనవాహిలో మనం ఉన్నామంటే ఒకే ఒక విశ్వాసానికి సంకేతం. మేమంతా కూడా ప్రభువు నుండి నేర్చుకున్నది ఇది బాహటంగా ప్రతి ఒక్కరికి మేము చాటి చెప్తున్నాం. ఈ యొక్క కలయిక ఏమిటంటే అందరూ కూడా సమానము, ప్రతి ఒక్కరు కూడా క్షమించబడాలి, అందరూ కూడా దేవుని రాజ్యములు సమానులు అన్నటువంటి భావానికి ఐక్యతగా ఇది చూపిస్తుంది. మానవులకు బలహీనలం అనేక సందర్భాలు చిన్న చిన్న తప్పులు చేస్తాం. అయినా ఆ తప్పుల్ని మన మనసులో పెట్టుకుని వేధించుకోకుండా
క్రీస్తు భగవాన్ని వేధించినప్పటికీ, ఆయన ఎంత హింసించినప్పటికీ ఆయన నోటిని జాలువని చక్కని మాట ఏంటంటే, తండ్రి దేవుని ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేం చేయొచ్చును వీరెరుగు వీరిని క్షమించండి. అలాంటి మంచి మనసు మనందరికీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ క్షమాపణ కూడా మనం ఎప్పుడు ఉంటుందో, మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండటానికి చక్కనటువంటి బోధ యేసుక్రీస్తు బోధ. మరి ఈరోజు మరి ఫాదర్ దామల స్వామి విజయకుమార్ స్వామి చెప్పినట్టుగా ఈ యొక్క యాత్రలు, ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క ఉపవాసాలన్నీ కూడా ఏంటంటే పలు ప్రాంతాల్లో యుద్ధాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. అవన్నీ శాంతించాలంటే మనకు ప్రార్థన అవసరం. ఈ యొక్క చేసే ప్రతి ప్రార్థన కూడా అందరికీ, దేశానికి, మనకి శాంతి చేకూరాలని ఒక విచారణకర్తలుగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, వచ్చిన విశ్వాసులందరినీ కూడా దేవుడు చలనం చూడాలని, ఆ యేసయ్య ఏ విధంగా అయితే నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని బలగపెట్టున్నారు, మనము కూడా మనం ఏం చేయవలసిందంటే, ప్రభు చెబుతున్నారు, నా కోసం వేడుక, మీకోసం, మీ బిడ్డల కోసం మీరు ఏడవండి. అది మనం నేర్చుకోవాల్సిందంటే, పతనమైపోతున్నామా, ఏ విధంగా ఉంటున్నాము అని మన యొక్క జీవితం గురించి ఆలోచించమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎలా వెళ్ళటమని కాదు, ఆత్మ పరిశీలన అనేది మనకు కావాలి. తోటివాడు ఎరలే మనం ఎట్లా ఉంటున్నాం, సహోదరులు ఎడలు ఎట్లా ఉంటున్నాం, ఈ యొక్క గుర్తింపు, ఈ యొక్క అవగాహన లేకపోతే మనకి జీవితానికి అర్థము అనేది లేదు. క్రీస్తు భగవానుడు జీవించారు, ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రాణం త్యాగం చేశాడు. అలాంటి మంచి మనసు మనకు కూడా దయచేయమని ఈ యొక్క సిలువ యాత్రను కొనసాగించుకుంటూ, ఈ యొక్క యాత్రను కూడా దేవుడు మన సహాయం చేయమని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుందాం.